2-3 నెలల నుంచి ఎండిపోయిన మన ఐపీఓ మార్కెట్లో రేపు వర్షం రాబోతుందిరా. అరే స్ట్రైట్గా చెప్పరా. రేపు ఏత్ ఎనర్జీ ఐపీఓ రాబోతుంది కదా. అంటే లిస్టింగ్ గెయిన్స్ మీద అయితే పెద్ద నమ్మకాలు లేవు, ఎందుకంటే జిఎంపీ బాగా తక్కువ చూపిస్తుంది. అయినా సరే లాంగ్ టర్మ్కి మంచి ఇన్వెస్ట్మెంటా కాదా చెప్పురా. అండ్ అలాగే లిస్ట్ అయ్యాక స్టాక్ ఏదైనా మంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ ఫాలో అయితే ఆ ఫాల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటావా? సో మొత్తం నీ అనాలిసిస్ అంతా చెప్పారా సింపుల్ లాంగ్వేజ్లో. చేద్దాం, డిస్కషన్ రూపంలో అనాలిసిస్ చేద్దాం రా. అయితే ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఆ లైక్ అని, షేర్ అని, సబ్స్క్రైబ్ అని ప్లీజ్ చేస్తూ ఉండండి. మీ తాలూకా సబ్స్క్రిప్షన్స్, లైక్, షేర్స్ ఇవే మాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుందండి, ప్లీజ్. సరే, ఒక పని చేద్దాం రా. ముందు ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏథర్ బైక్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకే కదా? నేను ఎందుకంటున్నా అంటే డైరెక్ట్గా ఐపీఓ అనాలిసిస్ కన్నా ముందు, అంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ కన్నా ముందు, ఇన్ఫాక్ట్ బిజినెస్ అనాలిసిస్ కన్నా ముందు ప్రోడక్ట్ అనాలిసిస్ చేసుకుందాం రా. నీకు ఎలాగో బైక్స్ గురించి బాగా అలవాటు ఉంది కదా, ఏథర్ బైక్ కూడా బాగుంది అని మనం చెప్పావు కదా. సో చెప్పు, ప్రోడక్ట్ లెవెల్లో ముందు అనాలిసిస్ చేద్దాం. ఏథర్ బైక్స్ గురించి నువ్వు చెప్పు. ఎవరైనా ఈవీ బైక్ కొనాలనుకుని కొంచెం ప్రీమియం ఫీచర్స్ కావాలి, కొంచెం ఎక్స్ట్రా డబ్బులైనా పే చేస్తాను అనుకుంటే ఏథరే బెస్ట్ చాయిస్. ఆగాగు, ఏంటి ఈ ఏథర్ స్కూటర్స్ ప్రైస్ ఎక్కువ? మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంత ఎక్కువ? ఏథర్ని మిగతా కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే ఓలా ఆల్మోస్ట్ 20-30,000 రూపీస్ తక్కువకే అమ్ముతుంది. టీవీఎస్ కూడా ఆల్మోస్ట్ 15,000 రూపీస్ అలా తక్కువకే అమ్ముతుంది. బజాజ్ ఆటో కూడా ఆల్మోస్ట్ 10,000 రూపీస్ అలా తక్కువకే అమ్ముతుంది. ఓకే, మార్కెట్లో దొరుకుతున్న ఆల్టర్నేటివ్స్తో పోల్చుకుంటే ప్రైస్ కొంచెం ఎక్కువే. అయితే ఏంటి ఆ ప్రీమియం ఫీచర్స్, ఎందుకు అంతలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు? ఏథర్ వాళ్ళు చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ స్క్రీన్ అని, ఓవర్ దేర్ అప్డేట్స్ అని, స్మార్ట్ ఫీచర్స్ అని. సో దీంట్లో కొన్ని ఫీచర్స్ ఓలా అండ్ టీవీఎస్లో అవైలబుల్ లేవు. అండ్ పర్ఫార్మెన్స్ సంగతికి వస్తే వీళ్ళ మోటార్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, లేకపోతే లాంగ్ రేంజ్ కావచ్చు, ఇవి కూడా టీవీఎస్ అండ్ ఓలాతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గానే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఛార్జింగ్ నెట్వర్క్ వస్తే వీళ్ళు ఆల్రెడీ 1000+ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. అండ్ దీన్ని ప్రతి మంత్ గ్రో చేస్తూనే ఉన్నారు వీళ్ళు. అండ్ ప్రీమియం బిల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళది చాలా స్లీక్ డిజైన్ ఉంటుంది, హై క్వాలిటీ మెటీరియల్స్ వాడుతుంటారు. అండ్ వీళ్ళు ఆర్ఎండీలో కూడా బాగా ఇన్వెస్ట్ చేసి మంచి ఆర్ఎండీ చేస్తున్నారు. రైట్, అది ఫ్రెండ్స్, ప్రోడక్ట్ గురించి పూర్తిగా విన్నారు కదా. ఈ కాంపిటేటివ్ మార్కెట్లో ఈ ప్రీమియం ఫ్యూచర్స్కి ఆ ప్రైస్ కస్టమర్స్ పే చేయొచ్చు అనుకుంటున్నారా లేదా? వీళ్ళ తాలూకా సేల్స్ గ్రోత్ పెరగచ్చు అనుకుంటున్నారా లేదా అనేది ఆ ఒక్క ఐడియాతో స్టార్ట్ అవుతుందండి. అర్థమైంది కదా. ముందు అందుకనే ప్రోడక్ట్ అనాలిసిస్ అనేది చేయించుకున్నాం మనం. రైట్, ఎనీవేస్, మీరు ఒకసారి ఆలోచించండి, ప్రోడక్ట్ లెవెల్లో దీని తాలూకా సేల్స్ పెరగచ్చు అనుకుంటున్నారా లేదా? ఈ ఉన్న ప్రైస్కి, ఉన్న ఫీచర్స్కి సేల్స్ పెరగచ్చు అనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, వీళ్ళు ప్రొడక్ట్ అనాలిసిస్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చెప్పరా, వీళ్ళ గ్రోత్ ఎలాగుంది? ప్రాఫిట్స్లోనే ఉన్నారా? ప్రాఫిట్స్ సరే, ఒకసారి ఫైనాన్షియల్స్ చూద్దాం. ఒక పని చేద్దాం రా, వీళ్ళ ఫైనాన్షియల్స్తో పాటు ఓలాని కూడా పక్కన పెట్టి కంపేర్ చేసేద్దాం. చూడు, స్క్రీన్ మీద చూడు, ఈ ఏథర్ తాలూకా రెవెన్యూస్, ఓలా తాలూకా రెవెన్యూస్ ఎలా పెరుగుతూ వచ్చాయి అనేది చూడు. ఏథర్ అఫ్ కోర్స్ FY22తో పోల్చుకుంటే 23కి బాగా ఎక్కువ జంప్ వచ్చింది, బట్ FY24 అదే రేంజ్లో ఉన్నదన్నమాట. అండ్ FY25 లాస్ట్ 9 monthsగా చూసుకుంటే కొంచెం బాగానే పోస్ట్ చేసింది, గ్రోత్ అయితే చూపించేటట్టే ఉన్నది. అయితే ఎబిట్టా చూడు, నెట్ ప్రాఫిట్ గురించి పక్కన పెట్టే ఎబిట్టా చూసుకున్నా సరే FY22లో చూడు, ఏథర్ తాలూకా ఫైనాన్షియల్స్ చూడు, 408 crores రెవెన్యూస్ చేస్తే 255 crores లాస్ చూపించారు. ఎబిట్టా లెవెల్లోనే అంత లాస్ ఉన్నదన్నమాట. అఫ్ కోర్స్ ఓలా చూసుకుంటే రెవెన్యూస్ కన్నా ఎక్కువ లాసెస్ చూపించారు, బట్ లాస్ట్ 9 months తాలూకా స్టేట్మెంట్ చూద్దాం. ఏథర్ 1,578 crores రెవెన్యూస్ చూపిస్తే అందులో 370 crores ఎబిట్టా లాసెస్ చూపించారు. ఓలా 3,903 crores రెవెన్యూస్ చూపిస్తే 743 crores ఎబిట్టా లాసెస్ చూపించారు. సో ఇంచుమించు ఇద్దరు అదే లాసెస్ మెయింటైన్ చేస్తున్నట్టు. అండ్ ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలి అంటే ఓలా మీద ఏథర్ ఇంకొంచెం ఎక్కువ లాసెస్లో ఉన్నట్టు. మొత్తం మీద FY25 తాలూకా మొత్తం స్టేట్మెంట్ వచ్చాక తెలుస్తుంది, లాసెస్ ఎంత తగ్గాయో ఏంటనేది తెలుస్తుంది. ఇంకా వీళ్ళు అంటే ఏథర్ చెప్తున్నాను, గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి గట్టిగా R&D చేసి కొత్త మోడల్స్ దింపాలి, ఎక్కువ ఆప్టిమైజేషన్ చేసుకొని పర్ యూనిట్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి, అలాగే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ తయారు చేసేటట్టు ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో వాటి కోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు అప్పుడే ప్రాఫిట్స్లోకి రావడం కష్టమేమో అనిపిస్తుంది. ఓకే, అయినా ఐపీఓ ద్వారా ఎక్కువ డబ్బులే రేస్ చేస్తున్నారు కదా. ఈ డబ్బులతో అప్పులు తీర్చేస్తారేమో, కంపెనీ ఎక్స్పాండ్ చేసి ప్రాఫిట్స్లోకి వచ్చేస్తారేమో. ఎస్, ఆ ఆశ అనేది ఉంటుంది, బట్ ఈ ఐపీఓ ద్వారా ఫండ్ రైజింగ్ ఈ ఏథర్ని సస్టైన్ చేయడానికి మాత్రమే. ఇంకొంచెం ఎక్కువ చేసి చెప్పాలి అంటే ఎక్స్పాన్షన్కి కొంచెం యూజ్ అయ్యేటట్టు చేసుకుంటున్నారే తప్ప టర్న్ అరౌండ్ అయిపోవడం లేక ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చేంత ఫండింగ్ ఏమీ కాదు ఇది అసలు. అవును, అసలు వీళ్ళు ఎంత ఫండ్స్ రేజ్ చేస్తున్నారు? దాంట్లో ఎంత డబ్బులు కంపెనీకి వెళ్తుంది? మొత్తం మీద 2,980 crores రేస్ చేస్తున్నారు కదా. అందులో 2,626 crores ఫ్రెష్ ఇష్యూ. అండ్ కొంత ఏదైతే 300 crores ఎంతో ఉన్నది ఎగ్జిట్ అవుతున్నారు, ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు కదా, అందులో హీరో మోటార్ కాప్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వట్లేదు. ఓకే కదా. రైట్, ఈ 2,626 crores అంతా కంపెనీకి వెళ్తుంది అనమాట. రైట్, ఈ ఇమేజ్ చూడు, దేనికి ఎంత యూస్ చేస్తున్నారు అనేది చూస్తే 970 crores పెట్టి ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, R&Dకి 750 crores అని, మార్కెటింగ్ ఓలా మీద వీళ్ళు ఎక్కువ మార్కెటింగ్ చేస్తున్నారు. అండ్ ఎక్కువ చెయ్యాలి కూడా, బ్రాండింగ్ ఎక్కువ పెంచుకోవడానికి ఒక 300 crores ఖర్చు పెడతారు. డెట్ రీపేమెంట్కి 40 crores మాత్రమే. ఓ అవునా. అయినా ఈ డిప్రిషియేషన్లు ఇవన్నీ పక్కన పెడదాం రా, గ్రాస్ ప్రాఫిట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఓలా బండితో కంపేర్ చేసుకుంటే ఏతర్ది బండి కొంచెం ఎక్కువ రేటే కదా.
సో వీళ్ళు ఒక్కొక్క బండి మీద ఎక్కువ మార్జిన్సే అంటే ఎక్కువ డబ్బులే సంపాదిస్తారు కదా. సో వీళ్ళు ఒక్క బండి అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో చెప్పురా. ఒకసారి ఈ ఇమేజ్ చూడు. ఏథర్ ఎనర్జీ తాలూకా రెవెన్యూస్ 1754 crores కదా, అందులో గ్రాస్ మార్జిన్ 9% మాత్రమే. అది గ్రాస్ మార్జిన్ అంటే మీరు డైరెక్ట్గా యూజ్ చేసే మెటీరియల్స్ తాలూకా మొత్తం ఖర్చు అనమాట. అంటే ఒక బైక్ని 1,60,000 అమ్మితే అందులో డైరెక్ట్గా వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ 9% మాత్రమే. అదే ఓలా చూడండి, తక్కువ రేట్కి అమ్ముతున్నా సరే గ్రాస్ మార్జిన్ 16.5%. అదే లేదా. నా ఎబిట్టా మార్జిన్స్ చూసుకుంటే గ్రాస్ మార్జిన్కి ఎబిట్టా మార్జిన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎబిట్టా మార్జిన్స్లో వీళ్ళ తాలూకా R&D ఎక్స్పెన్సెస్ అని, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అని, స్టాఫ్ ఖర్చులని ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ యాడ్ అయిన తర్వాత ఏథర్ ఎనర్జీ తాలూకా ఎబిట్టా మార్జిన్ 36% లాస్, అండ్ ఓలా తాలూకా ఎబిట్టా మార్జిన్ 19% లాస్. అది కూడా అదే లేదా FY24 తాలూకా డేటా ఇది. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, ఈ ఏథర్ ఏం చేస్తుందంటే ప్రీమియం ఫ్యూచర్స్ ఇచ్చి ఎక్కువ డబ్బులకు అమ్ముతుంది కదా, బట్ మార్జిన్స్ ఎక్కువ మెయింటైన్ చేయడం లేదనమాట. వీళ్ళు బైక్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయేమో అనుకున్నా, కాదా వీళ్ళు తక్కువ మార్జిన్స్తోనే ఎంత ఎక్కువ రేట్ ఉందా బండిది. ఎస్, బాగా చెప్పావు. ఫ్యూచర్లో ఒకవేళ కాంపిటీషన్ తట్టుకోవడం కోసం ప్రైసెస్ తగ్గించాలి అంటే కష్టమే. అయితే ఒకవేళ వీళ్ళకి డిమాండ్ పెరిగితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వల్ల ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, అండ్ వీళ్ళు ఎలాగో ఉన్న దాంట్లో కూడా ఎక్స్పెన్సెస్ తగ్గించుకుందాం అని చెప్పి, ఆప్టిమైజేషన్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్లో ఉన్నారు. రేపొద్దున అదే ఈ అయితే లిస్ట్ అయ్యి రేపొద్దున ఫైనాన్షియల్స్ అన్ని చూపించేటప్పుడు, క్వార్టర్లీ రిజల్ట్స్ అవి ఇస్తున్నప్పుడు అవన్నీ ఇన్వెస్టర్స్ చూస్తూ ఉంటారు. అర్థమైంది. అయితే ఫాస్ట్గా ఈ కంపెనీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చెప్పారా? రైట్, అది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా జాగ్రత్తగా వినండి. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకుందాం. పాజిటివ్స్ని రీజన్స్ టు ఇన్వెస్ట్లా, నెగిటివ్స్ని రిస్క్స్ టు కన్సిడర్లా మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ టు ఇన్వెస్ట్లా చూస్తే గ్రోత్ పొటెన్షియల్. ఈ మొత్తం ఈవీ మార్కెట్లో ఈ ఏథర్ తాలూకా మార్కెట్ షేర్ 12% మాత్రమే. అంటే 100 బైక్స్ అమ్ముడిపోతాయి, ఈవీ బైక్స్ అమ్ముడిపోతే వీళ్ళు 12 మాత్రమే అమ్ముతున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో గ్రోత్ ఫర్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నది కదా. ఈవీ అడాప్షన్ పెరిగే కొద్దీ వీళ్ళ తాలూకా మార్కెట్ షేర్ పెంచుకునే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. రెండు, ప్రీమియం బ్రాండ్. ఫోన్స్లో ఐఫోన్ ఎలాగో మనకి ఇప్పటివరకు అర్థమైన దాంట్లో స్కూటర్స్లో వీళ్ళు అలాగనమాట. సో ప్రీమియం స్కూటర్స్ అని, ఇన్నోవేటివ్ ఫ్యూచర్స్ అని వీటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ, అంటే ఇన్కమ్ కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి హై అండ్ ఈవీస్కి డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 3, IPO వాల్యుయేషన్. ముందు మనం మాట్లాడుకున్నట్టే, అంటే ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా ఇతర గురించి, ఎక్కువ వాల్యుయేషన్ ముందు ఎక్స్పెక్ట్ చేశారు, దాని తర్వాత తగ్గించేశారు అనమాట. సో వాల్యుయేషన్ కంఫర్ట్ కొంచెం ఉన్నదేమో అనేది చూద్దాం, దాని గురించి మాట్లాడదాం. 4, స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్. ఇప్పుడు రిటైల్ కేటగిరీలో పెద్ద ఎక్కువ కనబడట్లేనట్టే ఉంది, బట్ మేనేజ్మెంట్ ఫర్మ్స్లో చూస్తే, లార్జ్ అసెట్ మేనేజ్మెంట్ ఫర్మ్స్లో చూస్తే SBI అని, ఇన్వెస్కో అని, బిర్లా అని వీళ్ళు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అంటే ఏథర్ తాలూకా ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్ మీద ఎక్కువ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. రైట్, రిస్క్ టు కన్సిడర్లా తీసుకుంటే లాసెస్. లాసెస్, వీళ్ళు ఎప్పుడు ప్రాఫిట్స్లోకి వస్తారు అనేది చెప్పలేకపోతున్నాం. అండ్ క్యాష్ ఫ్లోస్ చూసుకున్నా సరే నెగిటివే, మరి క్యాష్ బర్నింగ్ అని చెప్పలేం కానీ, బట్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్లో ఉన్నది. 2, మార్కెట్ వాలిటిలిటీ. వీళ్ళు వస్తున్న టైం కొంచెం బాగలేదు. అఫ్కోర్స్ మొన్నటి వరకు ఓకే, కొంచెం పాజిటివ్ టెరిటరీలో మార్కెట్ వచ్చింది కదా, వీళ్ళు వస్తున్నారు, కొంచెం ఎక్కువ లిస్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం. బట్ ఇప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ వార్ అని, లేదంటే ఈ అన్సర్టనిటీ ఇంతలా ఉన్న టైంలో వీళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేయలేం. 3, కాంపిటీషన్. అది వేరేగా మాట్లాడుకోవాల్సినది కదా మనం. ఓలా ఎలక్ట్రిక్ అని, బజాజ్ ఆటో అని, TVS అని ఎక్కువ కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. 4, వాల్యుయేషన్స్ కన్సర్న్స్. ముందు మీద వాల్యుయేషన్స్ తగ్గించుకున్నా సరే స్టిల్ ఇంకా ఒక 4,000 crores ఎక్స్ట్రా వాల్యుయేషన్స్లో వస్తున్నారు వీళ్ళు అనే ఒక టాక్ నడుస్తుంది అనమాట. మనం ఇప్పటివరకు వీడియోలో వీళ్ళ తాలూకా వాల్యుయేషన్స్ కంపేర్ చేయలేదు మనం, ఎందుకంటే పూర్తి డేటా లేదు. బట్ అనలిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ వాల్యుయేషన్స్ కన్సర్న్ అయితే ఉన్నది అంటున్నారు అనమాట. ప్రెసెంట్ ఇంత లాస్ మేకింగ్ కంపెనీకి అంత వాల్యుయేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. 5, డిపెండెన్స్ ఆన్ సబ్సిడీస్. ఇది కొంచెం అటు ఇటు మ్యాటర్, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ సబ్సిడీస్ లేవు అని చెప్పి జనాలు యాక్సెప్ట్ చేసే స్టేజ్లోకి వచ్చేసారనమాట. సో సబ్సిడీస్ లేని లోకంలోకి జనాలు వెళ్ళిపోతున్నారు. ఆ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ లాగా అయిపోయింది. బట్ స్టిల్ ముందు ఉన్నంత సబ్సిడీస్ ఇప్పుడు లేవు కాబట్టి, అండ్ ఫ్యూచర్లో ఇంకా ఉండపోవు కాబట్టి జనాలు ఈవీ బైక్స్ కొంటారా లేదా ఏంటి అనేది, పాలసీ చేంజెస్ తర్వాత ఎక్కువ బైక్స్ కొంటారా లేదా అనేది చూస్తూ ఉండాలి. అవును, హీరో మోటోకార్ప్ వాళ్ళకి కంపెనీలో షేర్ ఉందని చెప్పావు కదా, అది పాజిటివ్ పాయింటే కదా. అది కూడా పాజిటివేరా. అవును, అది మర్చిపోయాం కదా మనం. హీరో మోటోకార్ప్కి ఇందులో 37% స్టేక్ ఉన్నదన్నమాట. బట్ వాళ్ళు ఒక్క షేర్ కూడా అమ్మటం లేదు ఈ IPO ద్వారా, అదే కదా. సో హీరో తాలూకా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఏంటి అనేది, ఏథర్ తాలూకా గ్రోత్ మీద వాళ్ళకున్న నమ్మకం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అండ్ కంపెనీ బ్యాకింగ్ కూడా ఉన్నది కాబట్టి ఎక్స్పర్టీస్ అని అప్పుడప్పుడు మేబీ ఫండ్స్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సరే, అయితే ఫైనల్గా ఏమంటావు అయితే? సరే, నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో డిస్క్లైమర్ వేసాం కదా, ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మా అనాలిసిస్ అనేది మేము షేర్ చేస్తున్నాం, మీరు కూడా మీ అనాలిసిస్ చేసుకోండి. నా పర్సనల్గా అయితే నేను ఈ IPOకి అప్లై చేయటం లేదన్నమాట. ఎందుకంటే ఒకటి, లిస్టింగ్ గెయిన్స్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం, అండ్ 2,
బాగా లాంగ్ టర్మ్కి చూసుకుంటే వీళ్ళ తాలూకా ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ముందు మనం మాట్లాడుకున్నాం, ఎస్బీఐ అని, ఇన్వెస్కో అని, అండ్ వీళ్ళ తాలూకా ప్రమోటర్స్ వీళ్ళందరూ లాంగ్ టర్మ్కి కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే లాంగ్ టర్మ్ అంటే మేబీ 3 years 5 years ఆ రేంజ్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఆ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎగబడిపోయి ఐపీఓలో అప్లై చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఇది ఫ్యూచర్లో ఒక 20% పెరిగినా, లేక ఇంకా ఫాల్ అయితే ఇంకా మంచిది, బట్ కొంత పెరిగినా సరే మనం కొంచెం కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత ఎంటర్ అవ్వడం మంచిది అనమాట. సో నేనేమంటున్నానంటే, నా పర్సనల్ ఒపీనియన్, నేను ఇప్పుడు ఐపీఓ అప్లై చేయడం లేదు. రేపు పొద్దున ఒకవేళ ఇంకా బాగా ఒకవేళ ఫాలో అయితే ఎక్కువ డిస్కౌంట్ దొరుకుతుంది, రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది అంటే నేను ఎంటర్ అవుతాను. లేదు ఒక కన్ఫర్మేషన్స్ వచ్చాయి అనిపిస్తే ఈవీ సెగ్మెంట్ ఇలా ఉన్నది అండ్ ఏదో తాలూకా ప్లాన్ ఇలా ఉన్నది, డిమాండ్ ఫ్యూచర్ బాగున్నది అని ఒక కన్ఫర్మేషన్ ఏమైనా వస్తే ఓలాతో పాటు ఏథర్లో కూడా, లేదంటే రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో ఎంటర్ అవుతాను. బట్ ఈవీ సెగ్మెంట్లో అయితే మనం ఎంటర్ అవ్వడమే మంచిది అనమాట. అది ఎప్పుడు కన్ఫర్మేషన్స్ తీసుకొని ఎంటర్ అవ్వడం మంచిదా, లేక మంచి డిస్కౌంట్ దొరుకుతుందని చెప్పి ఎంటర్ అవ్వడమా ఏంటి అనేది ఫ్యూచర్ విల్ డిసైడ్. ఫ్రెండ్స్, మన రూపాయి ఛానల్తో టచ్లో ఉంటూ ఉండండి. మాకు ఏమైనా ఈ ఓలా మీదైనా లేదంటే ఏథర్ మీదైనా ఒక ఎక్స్ట్రా అంటే లైక్ పాజిటివ్ ఒపీనియన్ ఏమైనా వస్తే మేము షేర్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మార్కెట్ ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయింది కాబట్టి ఫ్యూచర్లో చాలా ఐపీఓస్ రాబోతున్నాయి. సో అన్ని ఐపీఓస్ని అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఎంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, ఇవన్నీ చెప్పేస్తాం. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ అండ్ షేర్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి వాళ్ళు కూడా అప్లై చేయమని చెప్పండి. బాయ్ అయితే.